జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అవతార్ ఫ్రాంచైజీ సంచలనాల గురించి మనందరికీ తెలిసిందే. మొదటి 2 సినిమాలు సంయుక్తంగా $5 బిలియన్ వసూలు చేశాయి. అయితే ఈ సిరీస్ లో రెండో భాగం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. దీంతో ఇప్పుడు పార్ట్ 3 పైన కూడా అంచనాలు అంతంత మాత్రంగానే ఉండటంతో దాని ప్రభావం ఓపెనింగ్లపై పడిందన్నమాట. అయితే అవతార్ ఫ్రాంచైజీలో మూడో చిత్రం మరింత భారీ యాక్షన్ తో రక్తి కట్టిస్తుందని, మొదటి 2 అవతార్లను కలిపినా కూడా సరిపోనంత భారీతనంతో ఉంటుందని కామెరాన్ వ్యాఖ్యానించడంతో దీనిని అభిమానులు థియేటర్లలో వీక్షించాలని ఆసక్తిని కనబరిచారు. ఎట్టకేలకు అవతార్ ఫైర్ అండ్ యాష్ థియేటర్లలోకి విడుదలైంది. ఇప్పటికే మొదటి సమీక్షలు నెట్లోకి వచ్చేసాయి. అయితే అవతార్ 3 పై మిశ్రమ సమీక్షలు వచ్చాయి. వీటిలో మెజారిటీ భాగం రివ్యూలు నెగటివ్ ఫీడ్బ్యాక్ ని ఇవ్వగా, రేర్ గా కొందరు పాజిటివ్ రేటింగ్లు కూడా ఇచ్చారు. ఈ చిత్రానికి రోటెన్ టొమాటోస్ 70% స్కోర్ తో సరిపుచ్చింది. రోటెన్ టొమాటోస్ నుంచి ఈ ఫ్రాంచైజీలో లీస్ట్ రేటింగ్ కూడా ఇదే. దీనిని హాంక్ ఆఫ్ నాన్ సెన్స్ లేదా చెత్త అని కూడా కొందరు సమీక్షకులు కమెంట్ చేశారు. అవతార్ 1 కి రోటెన్ టొమాటోస్ 81% రేటింగ్ ను ఇవ్వగా, అవతార్ 2 కి 76% రేటింగ్ ను ఇచ్చింది. ఇప్పుడు పార్ట్ 3 కి 70% రేటింగ్ ను మాత్రమే ఇచ్చింది. ప్రతిష్టాత్మక ది గార్డియన్ ఈ చిత్రానికి 5కి 2 రేటింగ్ ఇచ్చింది. 3 గంటల అర్థం లేని ప్రయత్నమని ది గార్డియన్ విమర్శించింది. ఈ మూడో భాగంలో అవతార్ నావి ప్రజలు నిప్పును ఎదుర్కోగా, తదుపరి 2 సినిమాలు భూమి లేదా గాలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ అవతార్ 3 కి వచ్చిన పూర్ రేటింగ్స్ చూశాక కామెరాన్ 4వ భాగం 5వ భాగం తెరకెక్కిస్తారా లేదా అనే సందేహాల్ని వ్యక్తం చేశారు. బీబీసీ అవతార్ 3 ని ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన వాటిలోకెల్లా కూడా అత్యంత సుదీర్ఘమైన చెత్త చిత్రమని అభివర్ణించింది. 197 నిమిషాల గ్రాఫిక్స్, గజిబిజి సంభాషణలు, అంతగా ఆకట్టుకోని కథనం అంటూ విమర్శించింది. దీనికి బీబీసీ మరీ దారుణంగా 5కి 1 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇది ఒక పాత ఆర్కేడ్ గేమ్ లాగా అవాస్తవికంగా ఉంది, లీనమై చూడటం కష్టంగా ఉంది అని పేర్కొంది. ఇప్పటికే చూసేసిన సినిమాల్లాగా ఉందని ఇండి వైర్ విమర్శించిందన్నమాట. అవతార్ వే ఆఫ్ వాటర్స్ పర్వాలేదనిపించినా కూడా మూడో భాగం నిరాశపరిచిందని విమర్శించింది. అవతార్ మొదటి 2 సినిమాలు $5 బిలియన్ వసూలు చేసినా కూడా మూడో భాగం ఆశించిన రేంజ్ కు చేరుకోదు. ఇంకా ఎంతకాలం భరించగలం అని కూడా కొందరు విమర్శించారు. అయితే అన్ని సమీక్షలు ఒకేలా లేవు. కొందరికి ఈ సినిమా నచ్చింది. ప్రఖ్యాత డెడ్ లైన్ సమీక్షలో దీనిని యుగాల పాటు నిలిచిపోయే వార్ ఇతిహాసమని ప్రశంసించింది. అద్భుతమైన దృశ్య వైభవాన్ని ఎలా సృష్టించాలో కామెరాన్ కు తెలిసినంతగా మరెవరికి తెలుసు? ఈ అవతార్ తన ప్రపంచాలను ఇంత ఉన్నత స్థాయికి నిర్మించింది. మొదటి 2 చిత్రాలను కలిపినా కూడా మూడో చిత్రంలో ఉన్నంత భీకర పోరును, ఆ రేంజ్ ను సరిపోలలేవు అని డెడ్ లైన్ తన సమీక్షలో ప్రశంసించింది. డెన్ ఆఫ్ గీక్ తన సమీక్షలో పై మెరుగులతో కూడిన ప్రదర్శన అయినా కూడా మీ డబ్బుకు తగిన విలువనిస్తుంది అని అభివర్ణించింది. మానవ జాతి విధ్వంసాలకు వ్యతిరేకంగా నీలి గ్రహాంతరవాసులు మరోసారి తిరుగుబాటు చేయడంపై తీసిన అవతార్ ఫైర్ అండ్ యాష్ కథనంలోని కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈ మూడవ భాగం ఒక సౌందర్యాత్మక విజయం. అదే సమయంలో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ యంత్రం నుండి వెలువడే మరెన్నో చిత్రాలకు విమర్శనాత్మక స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసించింది.